నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయాల్లో 2024లో ఎలా ఉండబోతోంది? కాలజ్ఞానం ద్వారా గబ్బల శాస్త్రంలో ఔపోసాన పట్టిన మన డాక్టర్ బ్రహ్మశ్రీ కృష్ణమాచార్యుల వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఈ మధ్యకాలంలో గబ్బల శాస్త్రంతో జాతకాలు అనేది బాగా ఫేమస్ అవుతున్నాయి కదా. అసలు గబ్బల శాస్త్రం అనేది ఎలా పనిచేస్తుంది? గబ్బల శాస్త్రంతో నిజంగా జాతకాలు చెప్పచ్చా? మీరైతే ఎలా చెప్తున్నారు? ఒక వ్యక్తి యొక్క భూత భవిత వర్ధమానాలు తెలియజేసే జ్యోతిష్ శాస్త్రం చాలా అద్భుతమైనది. ఒక వ్యక్తి, ఓ వ్యవస్థ, ఓ రాష్ట్రం, ఓ దేశం యావత్ ప్రపంచ భవితని ముందుగానే ఊహిస్తే, కాలచక్రంతో సహా వివరించగలిగితే అటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు చెప్పగలిగిన మహనీయులు, అవతార పురుషులు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. మీరన్నట్టు జ్యోతిష్య పరిభాషలో ఒక వ్యక్తి యొక్క భూత భవిత వర్ధమానాలు తెలియజేసుకోవడానికి ఆ వ్యక్తి పుట్టినటువంటి సమయము, తేదీనో, జన్మ నక్షత్రాన్నో, జన్మ కుండలినో ఇవేవీ లేకపోతే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి సాముద్రికం అంటే చేతిలో ఉన్నటువంటి గీతల్ని ఇవి లేకపోతే ఆ వ్యక్తి యొక్క బ్రుకుటి మధ్య లేదా ఈ శిరస్సు పైభాగంలో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి చిహ్నాలను అనుసరించి చెప్పడం. అంటే జ్యోతిష్యంలో రకరకాలైనటువంటి వినూత్నమైనటువంటి భావాలు ఉన్నాయి. వాటిలో ప్రశ్నా విభాగం అన్నటువంటిది ఒకటి ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చారు, మీకు సంబంధించినటువంటి భవిష్యత్తుకు సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని నన్ను అడిగారు. ఒకవేళ మీకు సంబంధించినటువంటి పుట్టిన తేదీ వివరాలు లేకపోతే, పైగా మీరు సుదూర ప్రాంతం నుంచి నాకు ఫోన్ చేశారు, మీ హస్తరేఖలను చూసే అవకాశం కూడా నాకు లేదు. మీ ముఖాన్ని, మీ బురుకుటి మధ్యలో ఉన్నటువంటి లేదా నుదిటి భాగంలో ఉన్నటువంటి విశేషవంతమైనటువంటి రేఖలను చూసేటువంటి అవకాశం కూడా ఉండదు. మీరు మాట్లాడుతూ ఉన్నటువంటి సమయంలో, ఆ అంశ లగ్నంలో, ఆ ఆరూఢంలో నేను కూర్చున్నటువంటి సమయం నుండి సుదూర ప్రాంతం నుంచి మీతో మాట్లాడుతూ ఇవేవీ లేకపోయినా మీ ఇంటి పేరు, మీ గోత్రనామాల్ని, మీ వ్యక్తిగతమైనటువంటి స్థితిగతులను అనుసరించి మీకున్నటువంటి సమస్య ఏంటి, సమీపమైనటువంటి భవిష్యత్తులో ఈ సమస్యకు పరిష్కారం ఎట్లా లభిస్తుంది, ఎన్నో వేదికల మీద దీన్ని చెప్పాం. ప్రపంచంలో ఎన్నో ముందస్తు విషయాల్ని లైవ్ ప్రోగ్రామ్స్ ద్వారా కూడా మనం నిరూపణ చేసాం. ఎన్నో టెలివిజన్ ఛానల్లో సమీపమైనటువంటి భవిష్యత్తులో మరి కొన్ని నిమిషాలు, గంటల్లో కౌంటింగ్ లెక్క పెడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఎగ్జిట్ పోల్స్ భిన్నంగా చెబితే కూడా ఏ పార్టీ, ఏ అభ్యర్థి గెలవబోతున్నారన్నటువంటి అంశాన్ని కూడా చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి. మరి అవన్నీ కూడా వాస్తవం అయ్యాయంటే జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఉపాసనా ప్రభావం ఒకటి, ప్రశ్నాశాస్త్రానికి ఉన్నటువంటి తీక్షణమైనటువంటి స్థితిగతి, వీటన్నిటినీ క్రోడీకరించుకుంటూ గురుదేవుల యొక్క ఉపాసనా ఫలితంగా జన్మతః నాకు వచ్చినటువంటి నా ప్రారబ్ధ కర్మలను అనుసరించి నాకు విద్య నేర్పినటువంటి నా తొలి గురువు అయినటువంటి నా తండ్రి గారి నుంచి వచ్చినటువంటి ఉపాసన బలం, వీటి ద్వారా చెప్పగలుగుతున్నామే తప్ప కృష్ణమాచార్య మాత్రమే గవ ప్రశ్నలు చెప్పట్లేదు. ఇదొక శాస్త్రం. సనాతనమైనటువంటి ధర్మంలో ఎన్నో వందలు వేల నాటి సంవత్సరాల నుంచి ప్రశ్నాశాస్త్రం ఉంది. గురుదేవుల యొక్క ఉపాసన ఫలితంగా సామాజిక మాధ్యమాల్లో, మీడియా ఛానల్స్లో సమీప భవిష్యత్తులో జరగబోయే ముందస్తు విషయాలు నేను చెప్తున్నాను. వాస్తవానికి దగ్గరగా అవన్నీ ఉన్నాయి కాబట్టి ఈరోజు మీరు నన్ను ఇలాగ పిలిచి ఇంటర్వ్యూ చేయగలుగుతున్నారు. ఇది మన మహనీయులు, మహర్షులు, పూర్వీకులు జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వంటి అవతార పురుషులకి ఘనత దక్కుతుంది తప్ప ఇందులో నా యొక్క గొప్పతనం ఏమాత్రం లేదు. గురుగారు, మరి గబ్బల శాస్త్రాన్ని ఎవరైనా నేర్చుకోవచ్చా? సనాతనమైనటువంటి ధర్మంలో వేదాన్ని అధ్యయనం చేయటం, జ్యోతిష్యాన్ని అధ్యయనం చేయటం, మంత్రాన్ని తీసుకోవటం, దీనికి కొన్ని నియమ నిబంధనలతో కూడినటువంటి జీవన విధానం ఉంటుంది. జ్యోతిష్యం అనేటువంటిది ఒక శాస్త్రం అనే కంటే కూడా నిషీధిలో ఉన్నటువంటి, చీకటిలో ఉన్నటువంటి ఒక మనిషికి ఒక సరైనటువంటి వెలుగు రేఖను చూపెట్టేటువంటిది. కేవలం మిగతా శాస్త్రాలు నేర్చుకున్నంత సులభంగా దీన్ని నేర్చుకోవడం కాస్త కష్టమే. అంటే జీవితంలో ఒక కోర్సుని 6 మాసాల్లో, సంవత్సర కాలంలోనూ, 2 ఏళ్లలో, 3 ఏళ్లలో, 5 ఏళ్లలో మనం పూర్తి చేస్తాం.
కానీ జ్యోతిష్యానికి ప్రశ్నాశాస్త్రానికి ఒక నియమితమైనటువంటి కాల పరిమితి ఉండదు. ప్రతి నిత్యం ప్రతిరోజు కొత్త విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉంటాం. ఒకవేళ ఎవరైనా సరే ఈ శాస్త్రం పట్ల అభిలాషతో వాళ్ళు నేర్చుకోవాలనుకున్నట్టయితే దానికి ఒక అధిష్టాన దేవతా స్వరూపం, ఒక ప్రత్యధి దేవతా స్వరూపం, ఒక మూలమంత్రం ఇవన్నీ సాధన చేస్తే తప్ప సమీప భవిష్యత్తుకు సంబంధించినటువంటి సత్యాలు మనకు గోచరించవు. అవి గోచరించినప్పుడు ప్రారంభ దశలో నేను చెప్తూ ఉన్నటువంటి అంశాలు, అనుకుంటున్నటువంటి అంశాలు, జనబాహుల్యంలో ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ విచిత్రంగా కనిపించేవి. నేను అనుకునేవాడిని ప్రజలు అనుకుంటున్నవి అన్నీ కరెక్ట్, నాకు గోచరిస్తున్నవి భిన్నంగా ఉన్నాయి కాబట్టి నా విధానం తప్పేమో అనుకున్నాను. కొంతకాలం ప్రజల యొక్క ఆలోచనలు, దేశ కాలమాన పరిస్థితులు ఇవే వాస్తవం అనుకున్నా. కానీ శాస్త్రం యొక్క ఔన్నత్యం ఏంటంటే నేను ప్రజల అభిప్రాయాన్ని అనుకున్నటువంటిది తప్పు అవుతున్నాయి, శాస్త్రం చెబుతున్న ఎటువంటి విషయమైనా కరెక్ట్ అవుతుంది. అంటే అర్థం ఏంటంటే దేశ కాలమాన పరిస్థితులతో కానీ, వ్యక్తులతో కానీ, ప్రజలతో కానీ శాస్త్రానికి సంబంధం ఉండదు. మనకు ఏదైతే సత్యం గోచరిస్తుందో, ఏది జరగబోతుందో అది జరుగుతుంది. అసలు ఇవన్నీ మీకు ఎలా తెలుస్తున్నాయి? ముందుగా ఎలా చెప్పగలుగుతున్నారు ఇవన్నీ మీరు? 400 సంవత్సరాల క్రితం విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ప్రపంచంలో ఈరోజు ఎక్కడైనా ఏ చిన్న వింత జరిగినా, విచిత్రం సంభవించినా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు, ఇలా జరుగుతుంది అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. స్వామివారి కాలజ్ఞానంలో ఒక మాట ఉంది, మనుజులతో మాయశక్తి మాట్లాడేను. ఇప్పుడు మీరు చూస్తున్న మొబైల్ ఫోన్, మీరు చూస్తున్నటువంటి టీవీ ఛానల్ ఇది మాయశక్తి. మనుజులతో మాయశక్తి మాట్లాడేను 400 ఏళ్ల క్రితం. కనీసం విద్యుత్ శక్తి కూడా లేదు. మంచి నీటి దీపాలు ఇంటింటా వెలుగుతాయన్నారు. ఆ మంచి నీటి దీపాలు, నీటి ఆవిరితో కూడినటువంటి ఈ విద్యుత్ వ్యవస్థలు ఈరోజు వచ్చాయి. మైక్రోఫోన్లు వచ్చాయి, మొబైల్ ఫోన్లు వచ్చాయి, టీవీలు వచ్చాయి, రేడియోలు వచ్చాయి. ఈ 21వ శతాబ్దంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన, అసలు ఊహించడానికే 400 ఏళ్ల క్రితం ఎడ్ల బండ్ల మీద మనం వెళ్ళేవాళ్ళం. స్కూటర్లు, సైకిళ్ళు కూడా ఏవీ లేవు. విమానాలు వస్తాయని బ్రహ్మంగారు చెప్పారు. ఈ ముందస్తు విషయాన్ని నేను 6 నెలల ముందు మాత్రమే చెప్పాను. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు 2 అక్షరముల పేరున్నవాడు దేశాన్ని పెక్కేళ్లు పరిపాలించేను. స్వతంత్ర భారతావనికి సంబంధించిన మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుండి నరేంద్రనాథ్ మోదీ గారు అయినటువంటి ప్రస్తుత ప్రధానమంత్రి వరకు కూడా, అంటే భారతదేశానికి సంబంధించిన రాజకీయ, సామాజిక, సాంఘిక ఇటువంటి ఎన్నో రకాలైనటువంటి అంశాలని కాలజ్ఞానంలో స్వామివారు చెప్పు ఉన్నారు, స్వహస్తాలతో రాసి ఉన్నారు. గురుదేవుల యొక్క ఉపాసన ఫలితంగా, గురుదేవుల యొక్క స్వహస్తాలతో రచించినటువంటి ఆ కాలజ్ఞానాన్ని ఈ చేతులతో తాకటం, ఈ మాంసచక్షులతో చదవటం, వాళ్ళు చూడటం, ఇది నా జన్మ తరించిపోయేటువంటి అంశం. అలాంటి విషయాలు సంభవమయ్యాయి. గురుదేవుల యొక్క ఉపాసన ఫలితంగా కొన్ని ముందస్తు విషయాల్ని ఇది అవుతుందా కాదా అని నేను ప్రశ్నాశాస్త్రాన్ని, గవ ప్రశ్నని గురుదేవుల యొక్క ఉపాసన ఫలితంతో నేను అడిగినప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి సమాధానాలు రావటం మొదలుపెట్టే. జనబాహుళ్యంలో మీరు అన్నట్టుగా అందరి యొక్క మాట తీరు, అందరి యొక్క ఆలోచనలు ఒక రకంగా ఉంటే నాకు వచ్చేటువంటి ఫలితాలు మాత్రం కొన్ని ప్రతికూలంగా, భిన్నంగా రావటం మొదలయ్యాయి. కానీ 1-2 సందర్భాల్లో ధైర్యంగా వాటిని చెప్పడం మొదలుపెట్టాను. నేను చెప్పినటువంటి అంశాల్లో చాలా వరకు సత్యమై ఉండొచ్చు, కొన్ని తప్పి ఉండొచ్చు, కొన్ని సమీపమైన భవిష్యత్తులో జరగచ్చు. ఏది జరిగినప్పటికీ నేను అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఆ విధంగా సామాజికమైనటువంటి వర్ధమాన ప్రపంచంలో ఆ పరిస్థితులు ఉన్నాయంటే గురుదేవుల యొక్క వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఉపాసనా ఫలితంగా నేను చెబుతున్నటువంటి శాస్త్రం యొక్క ఘనతే తప్ప వేరొకటి కాదు. సామాన్యమైనటువంటి స్థితిగతుల్లో మీరు అన్నట్టుగా ఇదివరకు కూడా ఒక అర్థం కానటువంటి ఒక విచిత్రవంతమైనటువంటి సందర్భం. నేను 6 మాసాలు, సంవత్సరం క్రితమే చెప్పాను. కానీ గురుదేవులు 400 సంవత్సరాల క్రితమే విశ్వభవితగా చెబుతున్నటువంటి కాలజ్ఞానంలో ప్రపంచ భవిష్యత్తును గురించి చెప్పారు. అందులో 2 అక్షరాల పేరున్నటువంటి నెహ్రూ గారు, ఈ 2024లో ప్రధానమంత్రి అయినటువంటి మోదీ గారు
సమీపమైనటువంటి భవిష్యత్తులో సోనియా గాంధీ గారి యొక్క కుటుంబానికి సంబంధించిన భవిష్యత్తు ప్రధాని, ఇలా ఎంచుకుంటూ పోతే ఇంకా కొన్ని వందల వేల సంవత్సరాల నాటి విశేషవంతమైన విషయాల్ని కాలజ్ఞానులు చెప్పారు. వాటిని నేను అర్థం చేసుకోవటం వల్లే ఈ ఫలితాన్ని అంత ఖచ్చితంగా చెబుతున్నాను తప్ప ఇందులో నా గొప్పతనం ఏమాత్రం లేదు. గురువుగారు, జ్యోతిష్యం ప్రకారం 2024 ఎలా ఉండబోతుంది? 2024 ప్రాచీనమైనటువంటి సంఖ్యాశాస్త్రాన్ని జ్యోతిష్య పరిభాషలో ప్రస్తుతం కొంత శుభకృతనామ సంవత్సరంలోని మనం ఉంటాం. రాబోయేటువంటి సమీప భవిష్యత్తులో కర్మకారకుడైనటువంటి శని భగవానుడి యొక్క ప్రభావం ఉంది. 2024 ఈ మొత్తాన్ని గనక కూడితే వచ్చేటువంటి అంకె 8. శని భగవానుడికి కర్మకారక గ్రహంగా మనం చెప్తూ ఉంటాం. ఏమిటి శని భగవానుడు చేస్తూ ఉంటాడంటే, వర్ధమాన ప్రపంచంలో ఈ 2024 సంవత్సరంలో ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడేటువంటి నిజమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలతో కూడిన పరిస్థితులు వస్తాయి. శని భగవానుడికి సంబంధించినటువంటి తీక్షణమైనటువంటి స్థితిగతుల వల్ల డ్రగ్ కల్చర్ పెరిగిపోవటం, ప్రత్యేకించి మన ఉభయ తెలుగు రాష్ట్రాలు అవ్వచ్చు, భారతదేశానికి సంబంధించిన పడమటి భాగం, పడమరకు సంబంధించినటువంటి దేశాలు, పాశ్చాత్య దేశాలు, భారతదేశం నుండి వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ కూడా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో ప్రకృతి వైపరీత్యాలు అవ్వచ్చు, మాదక ద్రవ్యాలు అవ్వచ్చు, ఇటువంటి విషయాల గురించి మనం ఎక్కువగా వినేటువంటి అవకాశం ఈ 2024 సంవత్సరంలో ఉంది. కర్మకారకుడైనటువంటి శని భగవానుడి యొక్క మహోన్నతమైనటువంటి స్థితిగతి వల్లే అయోధ్యలో ఈనాడు భవ్యమైనటువంటి రామ మందిరం యొక్క నిర్మాణం జరిగింది, ప్రాణ ప్రతిష్ఠాది క్రతువు జరిగింది. ఈ పరంపర కొనసాగడమే కాదు, శని భగవానుడు కొన్ని ఖచ్చితమైనటువంటి నిర్దిష్టమైనటువంటి మతపరమైనటువంటి విషయాల్ని కూడా ప్రభావితం చేస్తాడు. కాబట్టి దేశంలో, రాష్ట్రంలో ఇలాంటి మహోన్నతమైనటువంటి ఆలయాలు, ప్రార్థనా మందిరాలు మరిన్ని మన పురాణాలకి, ఇతిహాసాలకి సంబంధం ఉన్నటువంటివి, వేలు లక్షల సంవత్సరాల నాటి ప్రాచీనమైనటువంటి ఆలయాలని పునరుద్ధరణ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఒక ముఖ్యమైనటువంటి రాజకీయ నాయకుడు, రాష్ట్ర దేశ రాజకీయాలను శాసించగలిగిన, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు మనం చూడబోతూ ఉన్నాం. ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు, రక్షణాత్మకమైనటువంటి పరిస్థితుల్లో ఆ ముఖ్యమైనటువంటి నేతకి ఏవైనా ముప్పు, ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవటం చెప్పదగినటువంటి సూచన. భారతదేశం, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి క్రీడా సంబంధమైనటువంటి విషయాల్లో రాణించేటువంటి అవకాశం ఉంది. కొన్ని రంగాల్లో భారతదేశం అవ్వచ్చు, మన సనాతనమైనటువంటి ధర్మం అవ్వచ్చు, ప్రపంచ దేశాల్లో మన యొక్క పతాకాన్ని రెపరెపలాడించేటువంటి అవకాశం ఉంది. అంటే కొన్ని ముఖ్యమైనటువంటి ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి క్రీడల్లో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల్లో భారతదేశం లేదా ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి క్రీడాకారులు విశేషవంతమైనటువంటి ప్రపంచ ఖ్యాతిని ఆర్జించబోతున్నారు. తప్పనిసరిగా అత్యున్నతమైనటువంటి స్థితిగతుల్లో వాళ్ళ యొక్క భవిష్యత్తు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు విద్యా వ్యవస్థలో ఎన్నో రకాలైన సంస్కరణలు చూసాం. ఇక మీదట చాలామంది 7వ తరగతి 10వ తరగతి తప్పిన వాళ్ళని చూస్తున్నాం. ఇక మీదట పబ్లిక్ పరీక్షలు కూడా లేనటువంటి స్థితిగతులు వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేకించి విద్యా వ్యవస్థలో మనం ఊహించినటువంటి గొప్ప మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశం, కొత్త విద్యా వ్యవస్థకు సంబంధించిన శ్రీకారం బహుశా ఈ 2024 సంవత్సరంలో మొదలు కావడం కానీ, ఒక ప్రత్యేక కమిటీ ద్వారా సమీపమైనటువంటి భవిష్యత్తులో విద్యార్థులకు సంబంధించిన స్థితిగతుల్లో
అది 10వ తరగతి అవ్వచ్చు, ఉన్నతమైనటువంటి విద్య అవ్వచ్చు, దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి మార్పులు చేర్పులతో విద్యా వ్యవస్థలు కూడా, అంటే ఇప్పటి వరకు మనం థియరిటికల్గా చదువుకుంటున్నాం, అలా కాకుండా ప్రాక్టికల్గా ఉన్నటువంటి విద్యా సంబంధమైనటువంటి వ్యవస్థలు రాబోతాయి. చిన్న వయసులో చాలామంది 10వ తరగతి తప్పిపోయారనో, ఇంటర్మీడియట్ తప్పిపోయారనో చాలామంది ఆత్మహత్యలకు ఒడిగడుతూ ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ఇటువంటి స్థితిగతుల్లో ఖచ్చితంగా విద్యా వ్యవస్థలో మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రపంచం మొత్తం మీద నకిలీలను మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. శని కారకత్వం వహించబోయే ప్రాచీన సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించి ఈ కలియుగంలో ఇప్పుడున్నటువంటి ఈ కొత్త సంవత్సరంలో నకిలీల యొక్క లీలలు అధికమవుతాయి. ప్రపంచంలో ఎన్నో వ్యవస్థల్లో నకిలీలు వస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడున్న ఈ కలియుగంలో నకిలీ పోలీసులు ఉన్నారు, నకిలీ సిఐడీలు ఉన్నారు, నకిలీ డాక్టర్లు వస్తున్నారు. ఇలా ప్రపంచంలో శని భగవానుడికి సంబంధించినటువంటి ఔషధ రంగ పరిశ్రమలు, ఉత్పత్తులు, నకిలీలను తయారు చేయటం, ప్రజలకు సంబంధించినటువంటి ఆరోగ్యాన్ని పాడు చేయటం, అది కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఫార్మా రంగానికి సంబంధించినటువంటి ఒక గొప్ప కంపెనీ ఇది వరకు చేస్తున్న లీలలన్నీ బయటపడతాయి. నకిలీల లీలలు వెలుగు చూసే అవకాశం ఉంది. వైద్య సంబంధమైనటువంటి స్థితిగతుల్లో ప్రజల యొక్క ఆరోగ్యాన్ని, ప్రభావాన్ని చూపెట్టేటువంటి ఇట్లాంటి కంపెనీల విషయంలో ప్రభుత్వాలు, వ్యవస్థలు కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. శ్రమైక జీవనానికి సంబంధించి వ్యవసాయ రంగాన్ని వదిలిపెడుతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తాం. కానీ వ్యవసాయానికి పెద్దపీట వేస్తారు, శ్రామికులు తయారవుతారు. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన విద్యార్థులు కూడా మళ్ళీ వ్యవసాయ రంగం వైపు మారటం, వ్యవసాయ సంబంధమైనటువంటి స్థితిగతులు పెరగటం, ఇవన్నీ కూడా ఈ సంవత్సరంలో జరగబోతున్నట్టుగా మనం భావన చేయొచ్చు. గురుగారు, బ్రహ్మ రాసిన తలరాతను మనిషి మార్చుకోవచ్చా? విధి వ్రాతైనా విఫలమవుతుంది, కానీ సద్గురు వాక్కు సత్యం అవుతుందని చెప్తుంది గురుదేవుల యొక్క జీవన విధానం. నా ప్రారబ్ధ కర్మలు ఇలాగే ఉన్నాయి, బ్రహ్మ ఇలా రాశాడు కాబట్టి నాకు ఈ కష్టాలు ఉన్నాయి, ఇక నేనేమి చేయనని ఇలాగే ఉండిపోతే మన జీవితం అలాగే ఉండిపోతుంది. కానీ నేను ఏదైనా చేయగలను, దీన్ని మించి అధిగమించగలను, ఏదైనా ప్రయత్నం చేయగలను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సాధించగలుగుతాం. మీరేమీ చేయకపోతే మీ జీవితం ఇలా ఉండబోతుందని చెప్పగలిగింది జ్యోతిష్యం, జన్మకుండలి. మీరేదైనా ప్రయత్నం చేస్తే దీనికి అతీతవంతమైనటువంటి ఉన్నతమైన ఫలితాలని మీరు పొందుతారని జ్యోతిషాస్త్రమే కాదు, మహనీయులు, మహోన్నతమైనటువంటి మహర్షులు, ఎంతోమంది సద్గురువులు వాళ్ళ యొక్క జీవన విధానాన్ని ఆచరించి చూపారు. స్వామి వివేకానంద లాంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు. ప్రారబ్ధ కర్మలను అనుసరించి మన జీవితం ఇలాగే ఉండిపోతుందని ఊరికే కూర్చుంటే మనం అక్కడే ఉండిపోతాం. దానికి అతీతంగా ఏదైనా గొప్ప ప్రయత్నాన్ని చేస్తే కష్టాలు, నష్టాలు, ఆటుపోట్లు వచ్చినా సాధించి తీరుతాం. అందుకే ఒక గొప్ప కవి ఇలా అంటాడు: ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిత్యజింతురు విఘ్నాయత్తులై మధ్యముల్, ధీరుల్ విఘ్ను నిహన్యమానులగుచున్ దుర్త్యున్నోత్సాహులై, ప్రారబ్ధార్థములుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్గావునన్. కొంతమంది కష్టాలు రాగానే మొదలుపెట్టినటువంటి పనిని మధ్యలో వదిలేస్తారు. కొంతమంది కొంతకాలం కొనసాగించి ఇక శక్తి లేదనుకొని పక్కన పెట్టేస్తారు. కానీ ధీరులు మాత్రం ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా వారు అనుకున్నటువంటి గమ్యాన్ని చేరతారు. ఇది ప్రారబ్ధ కర్మ, విధాత వ్రాత అనే కంటే కూడా మనం ఎప్పుడు నుదుటి బాగాన విభూది రేఖలను పెడతాం, విశేషవంతమైనటువంటి తిలకాన్ని ధరణ చేస్తాం. విధి వ్రాత ఇదే అయ్యుండి నా ప్రారబ్ధ కర్మలు తీరకుండా ఉంటే ఆ విధాత రాతను కూడా మార్చమని, నాకు విశేషవంతమైన అనుకూలవంతమైన ఫలితాలను ఇవ్వమని, గతించినటువంటి జన్మ నుండి నేను చేసిన పాపకర్మములను నన్ను వెంటాడుతూ ఇబ్బంది పెడుతూ ఉంటే, భగవాన్ పరమేశ్వర
ఆ విధాత రాతను కూడా మార్చమంటూ విభూతి రేఖలను మనం అందుకే రాస్తాం. దీని వెనుక ఉన్నటువంటి రహస్యం అదే. మీరు గట్టిగా సంకల్పించి యద్భావం తద్భవతి, బలాన్ని ఊహిస్తే బలవంతులవుతారు, బలహీనతను ఊహిస్తే బలహీనులు అవుతారు. బలంగా సంకల్పించండి, మీ సంకల్పాలన్నీ కూడా నిజమయ్యేటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది. గురుగారు, కులదైవం ఇష్టదైవం అని రెండు ఉంటాయి కదా. కులదైవం ఉంటే తరతరాల నుంచి వస్తుంది, కానీ ఇష్టదైవము కులదైవము ఒకటే అంటారా? సనాతనమైనటువంటి ధర్మంలో ఎన్నో వందలు వేల సంవత్సరాల నుండి మన సంస్కృతులు సంప్రదాయాలు వస్తుంటాయి. కులదైవం అన్నటువంటిది ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి, ఆ ప్రాంతంలో ఉన్న నాగరికతను బట్టి, మన పూర్వీకులు పూజించినటువంటి గ్రామ దేవతలు ఎల్లమ్మ, పెద్దమ్మ, పోలేరమ్మ, అంకాలమ్మ, నూకాలమ్మ, శివుడు, విష్ణువు, గణపతి, ఇలాగా మన పూర్వీకుల్లో పెద్దవాళ్ళు ఎవరో పూజించి ఉంటే అది పరంపరగా వస్తూ ఉన్నటువంటిది. దాన్ని ఇలవేల్పుగా మనం పిలుస్తాం. అందరికీ కూడా ఇలవేల్పుగా వేములవాడ రాజన్నో, తిరుమలలో ఉన్నటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, అహోబిలంలోని లక్ష్మీ నరసింహ ప్రభువు మన పూర్వీకుల్లో ఎవరైనా వారిని కొలిచి ఉంటే ఆయన యొక్క పేరు కలిసే విధంగా మన పేర్లు పెట్టుకోవటం, మన పిల్లల యొక్క జన్మ నక్షత్రాలు, జన్మనామాలు ఏమున్నా మొట్టమొదట ఆ దేవతా స్వరూపం యొక్క పేరుతో పిలుచుకోవటం ఈయన అనాదిగా వస్తూ ఉన్నటువంటి సంప్రదాయం. అటువంటి ఇలవేల్పు దేవతా స్వరూపాలు లేదా కులదేవతలు, గ్రామ దేవతలుగా ఇటువంటి దేవతా స్వరూపాలని మనం పిలవచ్చు. ఇక ఇష్టదేవతా స్వరూపాలు. ఇష్టం అంటే ఏమిటి? మనకు ఏర్పడేటువంటి భావన. ఒక ఆలయ ప్రాంగణానికి మనం వెళ్ళాం, అది ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణం. మనసులో ఉన్నటువంటి ఆలోచనతో ఏదో సంకల్పించాం, నా మనసులో ఈ కోరిక ఉంది, ఇది నెరవేరుతుందని. ఒకవేళ ఆ హనుమంతుల వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళగానే మీ మనసులో ఉన్నటువంటి కోరిక సిద్ధించిందనుకోండి, రేపు పొద్దున మీరు కష్టం రాగానే వెంటనే పరిగెత్తుకొని ఎక్కడికి వెళ్తారు? అదే ఆలయ ప్రాంగణానికి వెళ్తారు. అదే ఆలయ ప్రాంగణం నుండి మీరు వెళ్ళి మీరు ఏదైనా బాధలో ఉంటే బాధ విముక్తులవుతున్నా, సంతోషంలో ఉంటే ఇంకా సంతోషం కలుగుతున్నా, మీరు తలచినటువంటి ప్రతి పని కూడా నెరవేరుతూ ఉన్నట్టయితే అప్పటి నుండి ఆ స్థానాన్ని మీకు ఇష్టమైనటువంటి స్థానంగా, ఆ దేవతా స్వరూపాన్ని ఇష్టమైనటువంటి దేవతా స్వరూపంగా, ఆ దేవతా స్వరూపానికి వర్తించేటువంటి ఇష్టమైనటువంటి తిథి లేదా వారాన్ని మీ ఇష్టమైనటువంటి వారంగా మీరు మలుచుకుంటారు. అక్కడికి వెళితే మీకు సెంటిమెంట్ వల్ల ఖచ్చితంగా గతంలో మంచి జరిగి ఉన్నటువంటి దాఖలాలు ఉన్న కారణంగా నా ఇష్టదైవంగా ఆంజనేయ స్వామిని, గణపతిని, లేదా అయ్యప్పను, లేదా విష్ణుమూర్తిని వీటిని కొలుస్తాను, లేదా అమ్మవారిని కొలుస్తాను, అమ్మ నన్ను కాపాడుతుందని ఇష్టదైవంగా మనకు మనంగా చెప్పుకునేటువంటిది. కానీ ఇక మూడో అంశం ఉంది. ఏ వ్యక్తి ఏ దేవతా స్వరూపాన్ని పూజించాలి, ఇది ప్రధానమైనటువంటిది. కులదైవం, ఇష్టదైవం కొన్ని సందర్భాల్లో ఒకటే ఉండొచ్చు, వేరువేరుగా కూడా ఉండొచ్చు. కానీ ఏ వ్యక్తి అయినా తన దైనందిన జీవితంలో ఎక్కువగా బాధలు పొందుతున్నాడు, ఇబ్బందులు అవుతున్నాయి, ఉద్యోగం రావట్లేదు, ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందులు ఉన్నాయి, వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నాయి, ప్రతిదీ ఇబ్బందిగా ఉంటే కులదేవతాన్ని, ఇష్టదేవతల్ని పూజించినప్పటికీ కూడా తనకు పరిష్కారం దొరకట్లేదు. అప్పుడు ఏం చేయాలని చెప్పేది మంత్రశాస్త్రం. జ్యోతిష్య పరిభాషలో మనం పుట్టినటువంటి ఖచ్చితమైనటువంటి సమయాన్ని లగ్నం అంటాం. లగ్నం నుండి 5వ స్థానాన్ని పంచమ స్థానం అంటాం. ఆ పంచమ స్థానంలో ఉన్నటువంటి గ్రహం, దానికి సంబంధించిన అధిదేవత, ప్రత్యధి దేవతా స్వరూపాన్ని మనం పూజ చేస్తే మన కష్టాలు వేగవంతంగా తగ్గిపోతాయి. 5వ భావాన్ని అదృష్ట భావంగా మనం చెబుతాం. పుత్రస్థానం, పంచమ స్థానం, అదృష్ట స్థానానికి అధిపతి అయినటువంటి దేవతల్ని స్మరణ చేస్తే మన కష్టాలు తొందరగా తొలగిపోవటమే కాదు, మనం ఏ ప్రయత్నం చేసినా మనకొచ్చేటువంటి ఫలితాలు వేగవంతంగా ఉంటాయి, అనుకూలవంతంగా ఉంటాయి. కాబట్టి పంచమ భావానికి సంబంధించిన గ్రహం, వాటికి సంబంధించిన అధిదేవత, ప్రత్యధి దేవత ఒక మూలమంత్రం. వీటిని తీసుకొని వీళ్ళనే మనం ఇష్టదేవతలుగానో,
మన యొక్క జన్మ కుండలికి సంబంధించిన జాతకానికి సంబంధించిన దేవతా స్వరూపాలు కాబట్టి ఈ విధంగా సాధన చేస్తేనో మరిన్ని వేగవంతమైన ఫలితాలు తప్పకుండా పొందగలిగిన పరిస్థితులు కూడా గోచరిస్తాయి. గురువుగారు, ఇప్పుడు కుల దైవాన్ని మనం పట్టించుకోకుండా వదిలేస్తే, పూజలు చేయకుండా వదిలేస్తే ఆ ఇంటికి ఏమైనా అరిష్టం జరుగుతుందా? దేవత దేవుడు అన్నటువంటి ఆ పదానికి నిర్వచనం ఏంటంటే 84 లక్షల చరాచర జీవకోటిలో అందరి మీద కూడా విశేషవంతమైన ప్రేమ, అనురాగం, దయా చూపించగలిగిందే దేవతా స్వరూపం. మీరు మొక్కులు చెల్లించలేదని, మొక్కుకొని మర్చిపోయారని, ఎప్పుడో ఎంతకాలం క్రితమో అమ్మవారికి బలి ఇస్తామని మర్చిపోయామని, బలి ఇవ్వకపోవటం వల్ల మీకు కష్టాలు రావు, అలా కష్టాలను కలిగించేటువంటిది దేవతా స్వరూపం కాదు. 400 సంవత్సరాల క్రితం విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఈ ప్రశ్నకి సూటిగా ఒక సమాధానం చెప్పారు. వారు రచించినటువంటి కాళికాంబ సప్తశతిలో ఒక గొప్ప మాట ఉంది. ఏమిటో తెలుసా? నీ తల్లి పార్వతి, నీ తండ్రి శంకరుడు ఆది మహాశక్తి అంశంబురా, నీ కన్న బిడ్డలే కనపతాంశంబు తెలియ అట్టివారి మెప్పు పొందాలిరా. దీని అర్థాన్ని నేను చెప్తాను. ముందుగా ఒక మాట చెప్తాను. మీకు కష్టాలు వచ్చాయని, ఇబ్బందులు ఉన్నాయని ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి, విష్ణాలయానికి వెళ్ళి, గణపతి కార్తికేయుడి దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు 108 ప్రదక్షిణలు చేస్తే నీ కష్టాలు తగ్గిపోవు. నీ తల్లి తండ్రి సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల యొక్క స్వరూపం. వాళ్ళ అలనా పాలన చూడు. భార్యకు భర్త, భర్తకు భార్య ఆది దంపతుల యొక్క స్వరూపం. భర్తను ఎప్పుడూ కూడా తను పరమేశ్వరుడిగా భావించాలి స్త్రీ. తన సాధ్వైనటువంటి ధర్మపత్నిని ఎప్పుడు కూడా ఈవిడ సాక్షాత్తు పార్వతీ స్వరూపంగా భావించాలి పురుషుడు. మన గర్భవాసాన జనించిన పిల్లలే గణపతి, కార్తికేయుడు. వీళ్ళ ఆలనాపాలన చూడకుండా, వీళ్ళను సరిగ్గా చదివించకుండా, ఇంటికి అవసరమైనటువంటి అవసరాలు ఏవి పట్టించుకోకుండా దేశ సేవ చేస్తానని, ప్రజాసేవ చేస్తానని, మొక్కులున్నాయని, తీర్థయాత్రలకు వెళతామని ఏ వ్యక్తి అయినా కుటుంబ వ్యవస్థకు సంబంధించి తల్లిదండ్రుల నుంచి, భార్యాభర్తల నుండి, మన గర్భవాసాన జనించిన సంతతి నుండి ఒకవేళ ఏవైనా ఇటువంటి తాను చేయవలసినటువంటి కర్తవ్యాన్ని నిర్వర్తించకుండా భగవంతుని పూజించిన మాత్రం చేత ఇతనికి పుణ్యం దక్కదు. అట్ ద సేమ్ టైం 84 లక్షల చరాచర జీవకోటిలో ఈ ప్రపంచం మొత్తానికి తల్లి అయినటువంటి అమ్మవారు అవ్వచ్చు, తండ్రి అయినటువంటి భగవంతుడు అవ్వచ్చు, ఏ కారణం చేతనైనా ఆయన మీ ఇలవేల్పో కులదేవత అయ్యుండి, ఏదో కారణంగా మీరు ఒక మొక్కుబడిని మొక్కుకొని ఉండి, మీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఇబ్బందుల కారణంగా ఆ మొక్కును తీర్చనంత మాత్రాన భగవంతుడు ఇలవేల్పు దేవతా స్వరూపాలు మీకు కక్షగట్టి మీ కుటుంబం మీద కానీ మీ మీద కానీ కక్షను పెంచుకొని మీకు కష్టాలను ఇవ్వవు. ఒకవేళ ఎవరైనా ఈ విషయాన్ని చెప్పినా ఇది అవాస్తవం. మన సనాతనమైన ధర్మాన్ని, అద్వైత సూత్రాల్ని, వాళ్ళ జీవితాన్ని ఫలంగా పెట్టినటువంటి మహర్షులు, అవతార పురుషులు చెప్పినటువంటి నిజం. భగవంతుడంటే ప్రేమతో ఉన్నటువంటి వాడు, దయార్థ హృదయుడు. బలిని కోరేటువంటిది దేవతా స్వరూపమే కాదు, జంతువుల్ని బలిమ్మంటాం. మనం వెళ్ళి ఒక మహిషం దున్ననో, ఓ పొట్టేలునో, ఓ మేకనో, ఓ పక్షినో, కోడినో దేవతా స్వరూపాలకు బలిస్తాం. ఇచ్చిన వెంటనే వాటిని అక్కడ వదులుతున్నామా? ఏం చేస్తున్నావు? ఇంటికి తీసుకొచ్చి సకుటుంబ సపరివార సమేతంగా దాన్ని పూజిస్తున్నావు. దేవుడి పేరు చెప్పడం, ఒక ప్రాణాన్ని తీయటం, దాని మృత కళేబరాన్ని తీసుకొచ్చి విందులు వినోదాల పేరుతో బంధుమిత్ర వర్గంలో కూర్చోండు. అమ్మవారికి నివేదన పెట్టేశాను, అమ్మవారికి బలి ఇచ్చేశాను, అమ్మవారు బలి స్వీకరించింది కాబట్టి నేను శాంతిగా ఉన్నాను. ఇది మూర్ఖత్వానికి పరాకాష్ట. ఒకవేళ మీరు దైనందిన జీవితంలో మీకు ఒక కళ్యాణం జరిగితే పలానా దేవతా స్వరూపానికి
ఏదో కానుకిస్తానని మొక్కుకున్నారు అనుకుందాం. మీ కళ్యాణం అయిపోయింది, 10 సంవత్సరాలు అయిపోయింది. మీరు మర్చిపోయారు, లేదా ఆ మొక్కును తీర్చగలిగిన శక్తి మీకు లేదు. ఆ రోజు ఎందుకో ఈ అబ్బాయి బాగున్నాడు, చేసుకుంటే బాగుండు, లేదా ఈ అమ్మాయి బాగుంది, ఈయనతో నాకు కళ్యాణం అయితే బాగుండు అని భగవంతుని సాక్షిగా పెట్టుకున్నాం. భగవాన్, మేమిద్దరం కనుక వివాహం చేసుకొని బాగుంటే నీకు మంచి దాన్ని ఏమంటారు, వెండితో తయారు చేసిన మకర తోరణాన్ని చేయిస్తామయ్యా అని మొక్కుకున్నాం. పెళ్ళైపోయింది, జీవిత గమనంలో ఉద్యోగం చేసుకుంటే ఎక్కడికి వచ్చేసాం. ఈ పోటీ ప్రపంచంలో మనం చేసే ఉద్యోగాలు, వచ్చే జీతాలు మనకే సరిపడట్లా. 10 ఏళ్ల తర్వాత కష్టాలు వస్తున్నాయని ఎవరో జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తే, అమ్మా మీకు మొక్కులు ఉన్నాయి, అవి చెల్లించలేదు కాబట్టి మీరు కష్టపడుతున్నారన్నారు. ఈ వర్తమాన ప్రపంచంలో కనీసం 25,000 జీతం వస్తుంది అనుకుందాం. మకర తోరణం చేయించాలంటే 2 లక్షలు కావాలి. ఇప్పుడు జ్యోతిష్యుడు చెప్పాడనో, పలానా గురువుగారు చెప్పారనో 20,000 రూపాయల జీతానికి పనిచేస్తే 25 వేల జీతానికి పనిచేస్తున్న మీరు 2 లక్షల రూపాయల అప్పును తీసుకెళ్ళి దేవతా స్వరూపానికి మకర తోరణం చేయించగానే ఆ భగవంతుడు సంతోషించి మీ కష్టాలు తీరుస్తాడనుకోవటం మూర్ఖత్వం. భగవంతుని ఎప్పుడు అడగాలి? భగవాన్ మాకు శక్తినివ్వవయ్యా, నేను సంతోషంగా నాకున్నటువంటి పరిస్థితులన్నీ బాగున్నప్పుడు నా యొక్క మొక్కుబడులు నేను తీర్చగలను. మొక్కుకున్నటువంటి మాత్రం చేత అవకాశం ఉండి తీర్చకపోవడం తప్పవుతుంది తప్ప, మన స్థితిగతుల్లో ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు ఉన్నప్పుడు భగవద్గీతలో కృష్ణ పరబ్రహ్మ ఒక మాట చెప్తాడు. భక్తుడైనటువంటి వాడు భగవంతుడికి పుష్పమైన, పత్రమైన, తోయమైన, చివరికి మంచినీటినైనా ఏది ఇచ్చినా భగవంతుడు స్వీకరిస్తాడు. నువ్వు ఇచ్చినటువంటి బంగారం, వెండినే కాదు. కాబట్టి భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఒక్క నారికేల ఫలాన్ని పట్టుకొని, భగవాన్ నేనేదో మొక్కును మొక్కానయ్యా, నా శక్తి లేదు, ఈ నారికేలాన్ని నా మొక్కుగా భావించు, ఒకవేళ నా వల్ల ఏదైనా ఇబ్బందులు, అపచారాలు జరిగి ఉంటే నన్ను మన్నించు, నా కష్టాలను తీర్చమని దేవతా స్వరూపాన్ని వేడుకొని చూడండి. పశ్చాత్తాప భావనతో, శరణాగతితో ఆ భగవంతుడి యొక్క కాళ్ళు పట్టుకోండి. మీ సమస్యలు ఎందుకు పరిష్కారమవో, ఎందుకు వేగవంతంగా అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు కావో అప్పుడు వచ్చి నన్ను అడగండి. గురుగారు, ఈ మధ్య కాలంలో గుప్త నవరాత్రులు అనే పదాన్ని ఎక్కువగా వింటున్నాం. అసలు ఇవి ఎలా చేస్తారు? నవరాత్రులు అనేటువంటివి సనాతన ధర్మంలో అందరికీ తెలిసినటువంటివి శరన్నవరాత్రులు. అవును. ఆశ్వయుజ మాసంలో అమ్మవారికి వచ్చే నవరాత్రులు. అవి కాకుండా భాద్రపద మాసంలో గణపతి నవరాత్రులను మనం చేస్తాం. అవును. మీరు అన్నటువంటి మాటలోనే గుప్త రహస్యమైంది. రహస్యం. అది వారాహి అమ్మవారికి సంబంధించింది, రాజశ్యామల అమ్మవారికి సంబంధించింది, లేదా దశమహావిద్యల్లో ఉన్నటువంటి చండి, చాముండి, ఇంకా ప్రత్యంగిర, ఇలాంటి రకరకాలైనటువంటి పేర్లతో ఈ మధ్య కొత్తగా ఇది వరకు లేనటువంటి సంప్రదాయం. ఇది అందరూ ఆచరించేటువంటి విధి విధానం కాదు. గృహస్థు ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళు, భార్య, భర్త, పిల్లలు, కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు అసలు ఆచరించకపోవటమే మంచిది. ఒక తీక్షణమైనటువంటి దశమహావిద్యలకు సంబంధించిన మహోన్నతమైనటువంటి శక్తి స్వరూపాలు అవ్వచ్చు, మీరు అన్నట్టుగా వారాహి, రాజశ్యామల, ఇతరత్ర అమ్మవారి దేవతా స్వరూపాల్ని పూజించవచ్చును కాక, లేని ఆచారాన్ని కొత్తగా ఇంట్లోకి తీసుకొచ్చి ఆ పూజాది క్రతువుల వల్ల ఉగ్ర స్వరూపం, ఉన్మత్త స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారిని నిద్రలేపి వాటిని ఆవాహన చేసి ఏవో నివేదనలు పెట్టి తెలిసి తెలియక చేసే కొన్ని క్రియల వల్ల గృహస్థాశ్రమ ధర్మంలో కొన్ని ఇబ్బందులు, సమస్యలు ఉంటాయి. కాబట్టి పవిత్రమైనటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు ఆ నిబంధన పాటించకపోతే ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఎవరైనా మీకు ఈ విధమైనటువంటి నవరాత్రులు, గుప్త నవరాత్రులకు సంబంధించిన దీక్ష ఎవరైనా ఇచ్చినా
మీరు తీసుకోకపోవటమే ఉంచితే ఈ అమ్మవారి దేవతా స్వరూపాన్ని ఉపాసన చేయాలంటే బ్రహ్మచర్యాన్ని పాటించాలి, విశేషవంతమైన సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి, ఏకభుక్తంతో ఉండాలి, నేల మీద మాత్రమే శయనించాలి, మౌన దీక్షలో ఉండాలి, అమ్మవారి బీజాక్షర సమన్వితమైనటువంటి మంత్రం తప్ప వేరొకటి ఏది పలకకూడదు. కానీ ఇవి చేస్తే ఏమవుతుందో తప్ప తెలుసా? టెలివిజన్ ఛానల్లో ఓవైపు ఏదో ధారావాహిక నాటికి వస్తుంటుంది, దానివైపు మనసు మళ్ళుతుందా? ఇంటికి భర్త వస్తారు, ఆయనకు సంబంధించిన సపర్యలు చేయాలా? ఇంట్లో పిల్లలు ఉంటారు, వాళ్ళ మాసినటువంటి వస్త్రాలు ఉతకాల? ఈ 9 రోజులు నిషిద్ధమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి గృహస్థు ధర్మంలో ఇది చేయకూడదు. ఒకవేళ చేసిన ఇంటి ప్రాంగణంలో ఇవి చేయటం నిషిద్ధం. కాబట్టి ఇవి గుప్త నవరాత్రులు అన్నటువంటివి ఇప్పుడిప్పుడు వాడుకలో ఉన్నాయి కాబట్టి వీటి గురించి పెద్దగా పట్టించుకోకపోవటం మంచిది. ఎప్పటి నుంచో మన ఆర్షధర్మంలో, సనాతన ధర్మంలో శరన్నవరాత్రి ఉత్సవాలను మించినటువంటి నవరాత్రులు లేవు, వాటికి సాటైనవి ఏవీ లేవు. కాబట్టి ఆ నవరాత్రి పర్వదినాల్లో చక్కగా మనం ఇంట్లో చండీపారాయణ చేసుకోవచ్చు, దేవి ఖడ్గమాల చేసుకోవచ్చు, అమ్మవారికి సంబంధించినటువంటి పురాణాలు, ఇతిహాసాలు చదువుకోవచ్చు, దేవి భాగవతాన్ని చదువుకోండి. అంతే తప్ప ఎప్పుడూ లేనటువంటి కొత్త పద్ధతులు పెట్టుకోవటం వల్ల మీకు చాలా ఇబ్బందులు, సమస్యలు వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుంది. గురుగారు, లింగ భైరవి దేవిని ఆడవాళ్ళు పూజించవచ్చా? ఒకవేళ పూజించాలి అనుకుంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇందాక చెప్పినట్టుగా ఉగ్ర స్వరూపం, ఉన్మత్త స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారి దేవతా స్వరూపాలు అవ్వచ్చు, శక్తి స్వరూపాలైనటువంటి దేవి దేవతలు అవ్వచ్చు. వీటి యొక్క ఉపాసన, పూజాది క్రతువులు అన్నటువంటివి జాగ్రత్తగా చేయాలి. స్త్రీలు పాటించనవచ్చు. ఎందుకో తెలుసా? అఘోరతత్వంలో చాలామంది సద్యోజాతం, వామదేవం, ఈశాన, తత్పురుష, అఘోరం అన్నటువంటి పరమేశ్వరుడి యొక్క పంచముఖాలకు సంబంధించిన అఘోరతత్వాన్ని ఆశ్రయించిన ఎంతోమంది మహిళలు, నాగసాధువులు చాలామంది ఈ అఘోరతత్వానికి సంబంధించినటువంటి స్థితిగతుల్లో వాళ్ళు ఈ పూజాది క్రతువులు చేస్తూ ఉంటారు. ఇవి జరుగుతూ ఉంటాయి. కానీ ఒక నిర్దిష్టమైనటువంటి నియమితమైనటువంటి క్రియల్లో స్త్రీలకి నిషిద్ధమైనటువంటి రోజులు కొన్ని ఉంటాయి. ఆ నిషిద్ధమైనటువంటి క్రియలు లేనటువంటి వయసులో బాలబాలికలుగా ఉన్నప్పుడు ఇవి చేయొచ్చు. ఆ నిషిద్ధమైనటువంటి ఋతుక్రమణం ఆగిపోయినటువంటి తర్వాత చేయొచ్చు. ఆ నిషిద్ధమైనటువంటి క్రియలు లేనటువంటి రోజుల్లో ఉపాసన చేయొచ్చు. కానీ ఇంటి ప్రాంగణంలో చేయటం అన్నటువంటిది మాత్రం చాలా ఇబ్బంది కలిగించేటువంటి స్థితిగతి. అటువంటి విశేషవంతమైన బీజాక్షర సమన్వితం, మహోన్నతమైనటువంటి ఇటువంటి లింగ భైరవి, ఉన్మత్త భైరవి, తీక్షణమైనటువంటి ఈ మంత్రాలను పఠించడం, ఉపాసన చేయటం వల్ల శరీరంలోని సున్నితమైనటువంటి గ్రంథుల మీద వీటి యొక్క ప్రభావం ఉంటుంది. స్త్రీ యొక్క జీవితం అంటే పునరుత్పత్తికి సంకేతం. 84 లక్షల చరాచర జీవకోటిలో ఒక మనిషిని పోలిన మనిషిని ఏర్పడాలన్నా, ఒక పక్షిని పోలినటువంటి పక్షి ఏర్పడాలన్నా ఈ ప్రకృతిలో స్త్రీయే కారణం. కాబట్టి తన యొక్క ఆరోగ్యం, తన యొక్క ఆత్మశక్తి, వీటి మీద తీక్షణమైనటువంటి ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని ఈ నిషిద్ధం కానటువంటి స్థితిగతుల్లో కుటుంబంతో లేకుండా బ్రహ్మచర్యాన్ని ఆచరణ చేస్తూ తప్పకుండా పూజాది క్రతువు చేయొచ్చు. కానీ గురుముఖత మాత్రమే ఇటువంటి విద్యలు తెలుసుకోవాలి. గురుముఖత మాత్రమే ఇటువంటి విశేషవంతమైన మూలమంత్రాన్ని సాధన చేయాలి. ఎవరికి వాళ్ళుగా సాధన చేయటం కూడా అది తప్పే అవుతుంది. గురుగారు, అసలు చేతబడి అనేది ఉంటుందా? ఒకవేళ ఉంటే దాన్ని ఒక మనిషి మీద పరీక్షిస్తే ఆ మనిషి ఎలా కోలుకోగలడు? ఆ మనిషికి ఉండే లక్షణాలు ఏంటి? దానివల్ల జరిగిన నష్టాలు ఏంటి? అండ్ దాన్ని చేయాల్సిన పరిష్కారాలు ఏంటి? సమాజంలో ఎన్నో రకాలైన మూఢాచారాలు రాజ్యం వెళ్తూ ఉన్నాయి. అటువంటి కోవలోనే చేతబడి, చిల్లంగి, ఇట్లాంటి నకారాత్మకమైనటువంటి శక్తుల యొక్క ప్రభావం. అంటే ఇవేవి లేవని కాదు. సనాతనమైన ధర్మంలో వేదకాలం నుండి ఒక రాజ్యంలో 1000 మంది సైనికులు ఉన్నటువంటి రాజు పరిపాలన చేస్తూ ఉంటాడు.
ఆ రాజు మీదికి 10,000 మంది సైన్యంతో వేరొక రాజు దండెత్తి వస్తాడు. ఇద్దరిలో ఎవరు గెలుస్తారు? ఎక్కువ బలం ఉన్న. ఎక్కువ బలం ఉన్నవాళ్ళు కలుస్తారు. ఇప్పట్లాగా చెప్పా పెట్టకుండా యుద్ధానికి వచ్చేవాళ్ళు కాదు అప్పట్లో. ఒక నిర్దిష్టమైనటువంటి దూరంలో 1-2 రోజులు వేచి ఉండి ఆ రాజుకు వర్తమానం పంపించేవాళ్ళు, 10,000 మంది సైన్యంతో మేము వేచి ఉన్నాం, మీ సైన్యం 1000 మంది మాత్రమే ఉన్నారు, ఒక్క రోజులో మిమ్మల్ని తుదముట్టిస్తాం, కాబట్టి మాతో సంధి చేసుకోండి. అహంకారపూరితమైన ధోరణితో ఎవరైనా ఈ విధమైనటువంటి ప్రకటన చేస్తే ఏ రాజు కూడా తన ప్రజల్ని, సైనికుల్ని సంరక్షణ చేసుకోవాలి కదా. అప్పుడు తాంత్రిక విధానాలను అనుసరించి మోహన తంత్రం, ఉచ్చాటన తంత్రం, మారక తంత్రం, వశీకరణ తంత్రం, ఇట్లా తాంత్రిక విధానంలో కొన్ని రకాలైనటువంటి ప్రయోగాలను చేసి ఎక్కడైతే యుద్ధం చేస్తారో అక్కడ కొన్ని యంత్రాలని, రాగిరేకుల్ని ముందుగానే పాతి పెట్టించేవాళ్ళు. శత్రు సైన్యాలు మొత్తం కూడా ఈ యంత్రాలు ఉన్నటువంటి ప్రదేశానికి వచ్చి ఒక్కరోజు విడిది చేసేవి. ఆ విడిది చేసినటువంటి వాళ్ళకి మన మహర్షులు, పూర్వీకులు, తాంత్రికులు చాలా శక్తి సంపన్నులు కాబట్టి వాళ్ళ యొక్క తపోశక్తి మొత్తాన్ని కూడా ధారపోయటం వల్ల వాళ్ళకక్కడ తట్టు, మసూచి, కలర లేదా విచిత్రవంతమైన విషజ్వరం ఇవన్నీ వచ్చేవి. 24 గంటల్లో 10,000 మందిలో 5,000 మంది అస్వస్థతకు గురైపోయేవాళ్ళు. అంటే వాళ్ళ బలం ఏమైంది? ఆటోమేటిక్గా తగ్గిపోయింది. రెండో రోజు వచ్చేటప్పటికి ఈ తీవ్రత మరింతగా పెరిగేది. దీనివల్ల శత్రు రాజ్యానికి సంబంధించినటువంటి సైన్యంలో ఒక అలజడి. వీళ్ళు ఇలాంటి అనారోగ్య సంబంధమైనటువంటి పరిస్థితుల్లో యుద్ధానికి సిద్ధంగా లేనటువంటి సందర్భంలో వీళ్ళొచ్చి యుద్ధం చేసి 1000 మందే ఈ 10,000 మందిని పడగొట్టేవాళ్ళు. దీనికోసం చెప్పబడ్డది తాంత్రిక విధానం. కానీ వర్ధమాన ప్రపంచంలో మనకి ఏదైనా సరిగ్గా లేకపోతే, వ్యాపారం సరిగ్గా జరగకపోతే, వృత్తి ఉద్యోగాలు సరిగ్గా రాకపోతే, కుటుంబంలో ఎవరికి వివాహం జరగకపోతే, ఆర్థికపరమైన సమస్య ఏదైనా వస్తే ప్రపంచంలో కొంతమంది ప్రబుద్ధులు తయారయ్యారు. నీ మీద చేతబడి చేశారు, మీ ఇంటి మీద చేతబడి చేశారు, ఇలా చేయటం వల్లే మీ జీవితం స్తంభించిపోయింది. అసలు చేతబడి చేయటానికి అంటే ఈ విషయాన్ని చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు, కానీ ఎవరు పడితే వారు మన మీద చేతబడి చేయడానికి కుదరదు. దానికి కొన్ని బేసిక్ కండిషన్స్ ఉన్నాయి. ఏ వ్యక్తి మీద అయినా ఇట్లాంటి మంత్ర ప్రయోగం చేయాలన్నా, తాంత్రిక ప్రయోగం చేయాలన్నా ఆ వ్యక్తి యొక్క గోత్రనామాలు మనకు తెలిసి ఉండాలి. ఆ వ్యక్తి ఉపయోగించిన వస్తువులు, దుస్తులు మన దగ్గర ఉండాలి. ఆ వ్యక్తి నివసించే నివాస ప్రాంతానికి దగ్గరగా వెళ్ళి ఈ ప్రయత్నాన్ని చేస్తేనే సఫలీకృతం అవుతుంది తప్ప ఓ కాలువ కానీ, నీటి ప్రవాహం కానీ ఆ వ్యక్తికి మనకి అడ్డుగా ఉంటే తాంత్రిక విద్యలు ఫలించవని శాస్త్రం చెబుతుంది. మరి ఇంత శ్రమ కోర్చి మీ గోత్రనామం తెలుసుకొని మీ ఇంటి దగ్గరకు వచ్చి మీకు తెలియకుండా మీ వస్త్రాలు తీసుకెళ్ళి లేదా మీ దుస్తులు తీసుకెళ్ళి మీ ఇంటి ఎదురుగానో పక్కనో కూర్చొని ఎవరైనా చేసే అవకాశం ఉంటుందంటే దాదాపు అసాధ్యం. కానీ ఇలాంటి విద్యలు ఉన్నాయంటే భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఇంకా తీక్షణంగా కొంతమంది తాంత్రికులు ఉన్నారు, కొంతమంది మాంత్రికులు ఉన్నారు. ఈ విధి విధానాన్ని మారక తంత్రం, ఉచ్చాటన తంత్రం అని చెప్పబడింది తాంత్రిక శాస్త్రం. ప్రత్యేకించి అధర్వణ వేదంలో కూడా కొంత భాగం వీటి గురించి, ఇలాంటి క్రియల గురించి చెప్పబడ్డది. ఒకవేళ ఎవరైనా సరే తీక్షణంగా నిజంగానే చేతబడిని ప్రయోగం చేస్తే, ఈ నకారాత్మకమైన శక్తుల్ని మన మీద ప్రయోగం చేస్తే మీకున్న ఆరోగ్యం, ఆర్థికపరమైనటువంటి అంశాల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు వెంటనే మొదలవుతాయి. కంటికి కనిపించని, మైక్రోస్కోపిక్ కనిపించని, ఎక్స్రేలకు కనిపించని, స్కానింగ్లకు కనిపించినటువంటి ఏదో తెలియని అనారోగ్యం మీ శరీరాన్ని చుట్టుకుంటుంది. కొన్ని రోజుల్లోనే శరీరం మొత్తం కూడా స్తంభించిపోవటం, పడిపోవటం,
మీ ముఖంలో వృద్ధాప్య ఛాయలు రావటం, 24 గంటల్లో కనీసం 24 నిమిషాలైనా నిద్ర లేయాలంటే మీ కాళ్ళు చేతులు శరీరం బాగున్నప్పటికీ కూడా వికలాంగులైనటువంటి వ్యక్తులు ఎట్లా ప్రవర్ధన చేస్తారో అట్లా ప్రవర్ధన చేయటం, మీరు ఏ పని చేసినా విజయవంతం కాకపోవటం, మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు భార్య భర్త కుటుంబం జీవితం బంధుమిత్రులు మీ నుంచి కలహించి దూరంగా వెళ్ళిపోవటం, ప్రతి ఒక్క వ్యక్తితో సహాయ నిరాకరణ జరగటం, విచిత్రవంతమైనటువంటి శరీరంలోని బాధలు, విపరీతమైనటువంటి పుండ్లు, విపరీతమైనటువంటి చీము, దుర్వాసన పూరితమైనటువంటి అనారోగ్యం, ఇవన్నీ ఏకకాలంలో వచ్చి ఇబ్బంది కలుగుతూ ఉన్నట్టయితే మాత్రం ఇవి ఈ నకారాత్మకమైనటువంటి శక్తుల యొక్క ప్రభావంగా మనం చెప్పచ్చు. అటువంటి సంఘటనలు అరుదుగా జరుగుతాయి. మీకొచ్చే ప్రతి కష్టానికి ఎవడో వచ్చి మీ మీద ఇటువంటి తాంత్రిక ప్రక్రియలు చేయరు. ఇలా తాంత్రిక ప్రక్రియలు చేయడానికి నిష్ణాతుడైనటువంటి మాంత్రికుడో తాంత్రికుడో కావాలి. వాడు ఎక్కడో ఉంటాడు, అంత సులభంగా చేయడు. ఇది చాలా విశేషవంతమైన ధనాన్ని ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి, మీకు సంబంధించినటువంటి ప్రాంగణానికి దగ్గరగా ఉండి చేయాల్సిన స్థితి. కాబట్టి మీకు వచ్చే ప్రతి సమస్యకి ఇది పరిష్కారం కాదు. కానీ ఇంకా అక్కడక్కడ ఇటువంటి విద్యలను కలిగినటువంటి వాళ్ళు సనాతనమైన భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో కూడా ఇటువంటి బ్లాక్ మ్యాజిక్స్ పేరుతో చేయగలిగినటువంటి తాంత్రికులు కొంతమంది ఉన్నటువంటి మాట మాత్రం తప్పనిసరిగా ఇది వాస్తవం. గురువుగారు, మరి దీనికి పరిష్కార మార్గం ఏంటి? తాంత్రిక విధానాల యొక్క ప్రభావం మన మీద ఉన్నప్పుడు అది ఉచ్చాటన తంత్రం, మారక తంత్రం, విద్వేషణ తంత్రం, ఏదైనా సరే మన మీద ఉన్నప్పుడు దశమహావిద్యల రూపంలో ఈ ప్రక్రియలను పసిగట్టి మన మీద ఎటువంటి ప్రయోగం జరిగిందన్నటువంటి విషయాన్ని తెలుసుకొని మన జన్మజాతకంలో అద్భుతమైన గ్రహగతులు నడుస్తున్నప్పుడు మనకేమీ అవ్వదు. కానీ మన జాతకంలో ఏవైనా ఇబ్బందులు కలుస్తున్నటువంటి గ్రహదశలు నడుస్తున్నప్పుడు మాత్రమే ఇట్లాంటి ఇబ్బందులు వస్తాయి. సరైనటువంటి తాంత్రికుణ్ణి, సరైనటువంటి గురువుని పట్టుకుంటే వీటి నుండి మనల్ని ఉపశమనం చేసేటువంటి అవకాశం ఉంది. ఫండమెంటల్గా వెంటనే మనం బయటికి రావడానికి తాంత్రిక విధానంలో ఒక మార్గం ఉంది. గోమాత విశ్వమాత, 33 కోట్ల దేవతా గణాలకి గోవు అన్నటువంటిది మూలమైన స్థానం అని చెప్పారు. అటువంటి గోవుకు సంబంధించినటువంటి పంచితాన్ని తీసుకొని అనునిత్యం స్నానం చేసిన, మీ ఇంటి ప్రాంగణంలో ఎక్కడైనా నిషిద్ధమైనటువంటి నిమ్మఫలాలో తాంత్రిక వస్తువులో కనిపిస్తే వాటి మీద గోవు యొక్క పంచితాన్ని, గళ్ళు ఉప్పుని, పసుపుని గనక చల్లినట్లయితే తప్పనిసరిగా అది నిర్వీర్యం అవుతుంది. దాని శక్తిని అది తప్పకుండా కోల్పోయగలిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ గోపంచితంతో స్నానం చేస్తున్న, తాంత్రిక వస్తువుల మీద వెంటనే గోపంచితాన్ని చిలకరించిన అవి ఖచ్చితంగా దాని యొక్క శక్తిని కోల్పోయేటువంటి అవకాశం ఉంది. తాంత్రిక విధానం ఒకవేళ మీకు తెలియకపోతే మీ సమీప ప్రాంగణంలోని అతి ప్రాచీనమైనటువంటి పరమేశ్వరుడి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకంతో పాటు అమ్మవారికి శ్రీచక్ర కుంకుమార్చన చేయించగలిగితే ఈ తీవ్రత తగ్గుతుంది. విశేషవంతమైనటువంటి అమ్మవారి యొక్క జపాన్ని చేయటం వల్ల యోగదాయకమైన ఫలితం వచ్చి ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాల నుండి మనం బయటపడగలిగినటువంటి పరిస్థితి తప్పకుండా ఉండేటువంటి అవకాశం కనపడుతుంది. చాలా చక్కగా వివరించారు గురువుగారు ప్రతి ఒక్క చిన్న విషయాన్ని. ధన్యవాదాలు. జై వీరబ్రహ్మ, జై గోవిందమంబ జై.